నిన్న మనం ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆస్తి డేటా అని ఒక రీల్ చేస్తే దానికి కింద కామెంట్లు వచ్చినాయి. ఈ డేటా ప్రైవసీ లేకపోవడం వల్ల ఎట్లాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అడిగిండు. దానికి ఈ రీల్లో సమాధానం చెప్తా. ఫస్ట్, ప్రైవసీ కోల్పోవడం అంటే మీ లొకేషన్, మీ కాల్ హిస్టరీ, మీ ఫోటోలు, మీ డేటా అంతా వేరే వాళ్ళ చేతిలో పెట్టడం. ఆ డేటా ఎవరి చేతిలో ఉంటుందో కూడా మీకు తెలియదు. దీనివల్ల మీ మైండ్ని అవతలి కంపెనీలు లేదా అవతలి వ్యక్తులు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే మీకు నచ్చే న్యూస్ మాత్రమే చూపిస్తారు. నెమ్మదిగా వాటి ద్వారా మీ అభిప్రాయాల్ని మార్చేలా మిమ్మల్ని ట్యూన్ చేస్తారు. ఎలక్షన్ స్ట్రాటజిక్ టీములు చేసే అంతా ఇదే. మన డేటా సంపాదించి నెమ్మదిగా మనకేం కావాలి, దాన్ని ఎలా మార్చుకోవాలి ఒక మనిషిని అనేది ఈ మ్యానిపులేట్ చేయడం. ఇప్పుడు ఎలక్షన్ స్ట్రాటజిక్ టీములు చేసే మ్యాజిక్ ఇదే. సో మీరు ఆలోచించే ఆలోచన మీది కాదు, మిమ్మల్ని ఒక అల్గారిథం నడిపిస్తుంది అనమాట. మీ డేటాతో వాళ్ళు బిలియన్లు సంపాదిస్తారు, మీకు మాత్రం ఒక ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అంతేకాదు ఈ డేటా లీక్స్ వల్ల స్పామ్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్, ఓటీపీలు తెలుసుకొని మోసాలు చేయడం, సైబర్ క్రైమ్లు ఇవన్నీ ఈ డేటా ప్రైవసీ కోల్పోవడం వల్లనే వస్తాయి. సో మీరు చేసే ఒక చిన్న క్లిక్ మీ జీవితాన్నే గందరగోళంలో పడేస్తుంది. అంతేకాదు ఏఐకి గనక మీ ఫేస్ పిక్, మీ వాయిస్ ఈ రెండు ఉంటే చాలు మీ పేరుతోటే నకిలీ వీడియోలు తయారు చేస్తుంది. మీరే మాట్లాడినట్టుగా ఏదేదో చేయగలుగుద్ది ఏఐ. దీనివల్ల పరువు నష్టంతో పాటు తప్పుడు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ శతాబ్దంలో యుద్ధాలు ఆయుధాలతో కాదు, డేటాతో చేస్తారన్నమాట.